15వ కీర్తనలో ఉంటుంది. నష్టం కలిగిన మాట తప్పని వాడే కదా. ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు? తోటి సహోదరునికి అన్యాయం చేయకుండా ఉన్నవాడే కదా. తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకున్నవాడే కదా. తన నోటిని జాగ్రత్తగా కాపాడుకున్నవాడే కదా. ఏమండి, ఇంత నీతిగా బ్రతికినా నాకు ప్రయోజనం ఏముంది అని అనుకోవద్దు. నీకున్నటువంటి పరిస్థితిని బట్టి, నీకున్నటువంటి వ్యతిరేకతను బట్టి నువ్వు నీతిగా బ్రతుకుతున్నంత మాత్రాన కదా నాకు ఈ జీవితం వచ్చింది, నేను నీతిగా బ్రతకుంటుంటే నేను బాగుగా ఉందిని కదా అనుకోవద్దు. నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్. మరింత లోతుగా నేను మాట్లాడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఈరోజున మనతో మాట్లాడుతున్నాడు? నీవే ఆలోచనతో ఉన్నావు? నేను ఎంత భక్తి చేస్తే నాకేంటి ప్రయోజనం? నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నాకేం మేలు జరిగింది? నేను దేవుని సన్నిధిలోనే ఉంటున్నాను, ఏం ఒరుగుతుంది? ఈ ఆలోచన నీలోనికి ఎంత మాత్రం రానియొద్దు. ఇదిగో వాక్యం ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నా. నీతిమంతుడు తన నీతిని ఆధారం చేసుకొనకుండా పాపము చేస్తే, మరలా పాపంలోనికి వెళ్ళిపోతే, ఇంతవరకు చేసిన నీతి కార్యాలు కానీ భక్తి కానీ జ్ఞాపకములోనికి రాబడదు అని స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వాక్యమును అంగీకరించుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ దుష్టుడు గనక తన ప్రవర్తనను మార్చుకొని ఇప్పుడు దుష్టుడు దుష్టత్వంలోనికి వెళ్ళిపోతే అతనికి ఏముంది? నిత్య జీవం లేదు. ఇప్పుడు నీతిమంతుడు బ్రతుకుతాడంటే దుష్టుడు ఏమైపోతాడు? చనిపోతాడనే కదా. ఎక్కడ చనిపోయేది? ఈ భూమి మీద కదండి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు చనిపోతారు. ఆమేన్. అందరం చనిపోతాం. కానీ ఇక్కడ బ్రతికేది ఏ బ్రతుకు అంటే నిత్య జీవంలో బ్రతుకుట. ప్రైజ్ ది లార్డ్. ఈ జీవితం తర్వాత బ్రతుకు. ఒకవేళ నీ క్రియలు నీతిగా ఉంటే, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటే, ఎప్పటి వరకు? ఆయన వచ్చేంత వరకు. ఇంకనూ నువ్వు అలాగే జీవిస్తూ ఉంటే, ఆయన వచ్చేంత వరకు నీ జీవితం అంతే పరిశుద్ధంగా ఉంటే నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్తాడు. నిత్య జీవము అంటే ఏంటి? ఎల్లప్పుడూ బ్రతుకుట. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఉన్నవారికి మరణము లేదు. అక్కడ ఉన్నవారికి ఎల్లప్పుడూ జీవమే. ఆ నిత్య జీవములో ఎప్పుడు బ్రతికే ఉంటారు. ఎప్పుడు బ్రతికి ఉన్నవారు ఏం చేస్తారు? ఆయనను స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, చెల్లిస్తూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఏమండి, ఇక్కడ అనుభవించిన ఏ దుష్కార్యము అక్కడ ఉండదు. ఇక్కడ అనుభవించిన ఏ కష్టము అక్కడ ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అనుభవించిన ఏ నింద అక్కడ ఉండదు. ఇక్కడ అనుభవించిన ఏ హేళన అక్కడ ఉండదు. ఇక్కడ అనుభవించిన ఏ కరువు అక్కడ ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఇక్కడ నింద అనుభవిస్తూ, కరువు అనుభవిస్తూ, హేళన అనుభవిస్తూ, శ్రమ అనుభవిస్తూ, ఇబ్బందిని అనుభవిస్తూ, హల్లెలూయా, ఎందుకు నా భక్తి అని అనుకుంటున్నావేమో. అనుకోవద్దు. ఆయన వచ్చు పర్యంతం వరకు నీ నీతిని కాపాడుకో. నిత్య జీవములో బ్రతికేటట్టుగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చేంత వరకు నీ పరిశుద్ధతను కాపాడుకో. నిత్య జీవంలో బ్రతికేటట్టుగా చేస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఎక్కడ బ్రతుకును? నిత్య జీవంలో బ్రతుకుతాడు. హల్లెలూయా.